హాయ్! దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. వీడియోస్ చూస్తూ లైక్స్, కామెంట్స్, షేర్ చేస్తున్న నా ప్రియమైన మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ప్రేమ మనసులు ఎపిసోడ్ నెంబర్ 24. వంశీ నవ్వుతూ ఆనంద్ అంటే ఎవరో కాదు మీరే. మీ అసలు పేరు అశోక్ కాదు ఆనంద్. ఈరోజు మీ బర్త్‌డే అంటాడు. అశోక్ ఆశ్చర్యంతో కనుబొమ్మలు దగ్గరికి చేసుకుంటూ దివ్య వైపు చూసి వంశీకి ఏమైంది దివ్య? ఈరోజేదో కొత్తగా మాట్లాడుతున్నారేంటి? అని అడుగుతాడు. దివ్య కూడా నవ్వుతూ, కొత్తగా మాట్లాడుతున్నా నిజం మాత్రం అదే అశోక్. నీ అసలు పేరు ఆనంద్ అని నాకు వైజాగ్‌లో తెలిసింది అంటుంది. అశోక్‌కి ఏమీ అర్థం కాక, మీ ఇద్దరికీ ఏమైంది? అని అడుగుతాడు. దివ్య నవ్వుతూ అశోక్ దగ్గరొచ్చి, నువ్వు అనాథవి కాదు అశోక్. నీకు ఫ్యామిలీ ఉంది. నీకు నీ తల్లిదండ్రులు, తోడబుట్టిన అక్క భారతి ఉన్నారు అంటుంది. భారతి పేరు వినగానే అశోక్ మొహంలో కాస్త ఆనందం, ఆశ్చర్యం కనపడుతూ, భారతీనా? భారతి మా అక్క? అసలు ఏ భారతి గురించి నువ్వు మాట్లాడేది? అంటాడు క్యూరియాసిటీతో తన భుజాలు పట్టుకొని. నీ కలలో వచ్చే భారతి గురించే మాట్లాడుతున్నాను అశోక్. ఆ భారతి ఎవరో కాదు. చక్రవర్తి గారి కూతురే ఆ భారతి. ఆ భారతినే నీకు తోడబుట్టిన అక్క. ఆనంద్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ చక్రవర్తి గారు నీ కన్న తండ్రి. పూర్ణ గారు నీ కన్న తల్లి అని చెప్పి శ్రద్ధాంజలి ఘటించినట్టుగా ఉన్న పేపర్ని అశోక్ చేతిలో పెడుతుంది. అప్పటికే ఆ మాటలు విని షాకింగ్‌లో ఉన్న అశోక్ ఆ పేపర్‌లో ఉన్న ఫోటోని చూసి ఆశ్చర్యంగా చూస్తూ, అవును, ఇది నా చిన్నప్పటి ఫోటోనే అని ఆ ఫోటో కింద తల్లిదండ్రుల పేర్లు చూసి సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అవుతూ, నేను చూస్తున్నది నిజమేనా? నా పేరు ఆనందా? నేను నేను చక్రవర్తి గారి కన్న కొడుకునా? ఓహ్ గాడ్! ఇదసలు నమ్మలేకపోతున్నాను అంటాడు భావోద్వేగంతో. వంశీ నవ్వుతూ, మీరు వింటున్నది, చూస్తున్నది అంతా నిజమే ఫ్రెండ్. నమ్మి తీరాల్సిందే అని దివ్య చేసిన ఇన్వెస్టిగేషన్ గురించి మొత్తం చెప్తాడు. అశోక్ అది విని తనకి ఫ్యామిలీ ఉంది అనే భావోద్వేగంతో మోకాల మీద కూలబడి ఆ పేపర్‌ని గుండెలకు హత్తుకొని తండ్రిని, అక్కని చూసిన క్షణాలను, వాళ్ళతో మాట్లాడిన మాటలను గుర్తు తెచ్చుకొని సంతోషంతో కన్నీళ్లు పెడుతుంటాడు. అప్పుడే రేణుతో పాటు చక్రవర్తి గారు, భారతి, లాస్య, జగదీష్ బృందావనం దగ్గరికి చేరుకుంటారు. చక్రవర్తి గారు శత్రువుకి సంబంధించిన బృందావనంలోకి అడుగు పెట్టడానికి కాస్త సందేహిస్తూ అంతలోనే మనసు మార్చుకొని కొడుకును చూడబోతున్న ఆనందంతో ఆ క్షణం తన పట్టుదలను వదిలేసి లోపలికి వస్తుంటాడు. ఇక్కడ అశోక్ అంతే మోకాల మీద కూర్చొని పేపర్ని చూస్తూ ఆనందంతో కన్నీటి పర్యమవుతుంటే వంశీ వచ్చి అశోక్ని పట్టుకొని లేపి, మీ తల్లిదండ్రులను తీసుకురావడానికి రేణు వెళ్ళింది ఫ్రెండ్. వాళ్ళు వస్తూనే ఉంటారు అని అంటుండగానే ఆనంద్ అంటూ అశోక్ని వెతుక్కుంటూ చక్రవర్తి గారు వాళ్ళు లోపలికి వస్తారు. చక్రవర్తి గారు, భారతి అశోక్ని చూసి సంతోషపడుతూ ఆనంద్ అంటూ దగ్గరికి వస్తుంటే అశోక్ వాళ్ళని చూసి ఎమోషనల్ అవుతూ ఎదురు వెళ్తాడు. చక్రవర్తి గారు కొడుకుని పట్టుకొని ఎగాదిగా చూస్తూ ఆనంద్ అని పిలుస్తాడు. అశోక్ కూడా తండ్రిని అభిమానంగా చూస్తూ నాన్న అంటాడు. ఆ పిలుపుతో చక్రవర్తి గారికి ప్రాణం లేచి వచ్చినట్టు అవుతూ కొడుకుని గట్టిగా హగ్ చేసుకొని ఆనందంతో కన్నీళ్ళు పెడుతుంటాడు. ఇద్దరి కళ్ళలో కూడా ప్రేమతో కూడిన ఆనంద బాష్పాలు కనిపిస్తుంటాయి. భారతి కూడా సంతోషపడుతూ ఆనంద్ అంటూ తమ్ముణ్ణి పట్టుకుంటుంది. అక్క అంటూ ఎమోషనల్‌గా వాళ్ళ అక్కని హగ్ చేసుకుంటాడు. వాళ్ళని అలా చూస్తున్న దివ్య, వంశీ, రేణు కూడా సంతోషపడుతుంటారు. తర్వాత జగదీష్ కూడా అశోక్‌ని హగ్ చేసుకొని ఆనంద్ అంటాడు. అశోక్ కూడా జగదీష్‌ని బావ అంటూ ఎమోషనల్‌గా పిలుస్తాడు. లాస్య కూడా సంతోషపడుతూ అశోక్ చేతులు పట్టుకొని సారీ బావ, నువ్వు మా బావ అని తెలియక ఆఫీసులో అలా చేయాల్సి వచ్చింది అంటుంది. అశోక్ అప్పుడున్న ఆనందంతో నవ్వుతూ ఇట్స్ ఓకే లాస్య, వదిలేసేయ్ అంటాడు. ఆ మాటకి రేణు మొహంలో కాస్త కోపంతో రంగులు మారుతూ మరదలైతే వదిలేయాలా అని అనుకొని బావ మరదలు ఇద్దరూ ఒకరినొకరు పట్టుకున్న చేతుల వైపు భయంగా చూస్తుంటుంది. తిరిగి అశోక్ భారతి చేతులు పట్టుకొని నేను మీ అందరినీ ఇంతకుముందు చూశాను, కానీ ఇంతవరకు అమ్మని చూడలేదు. అమ్మ రాలేదా అని అడుగుతాడు ఆశగా. చక్రవర్తి గారు అశోక్ భుజం చుట్టూ చేవేసి మేం వచ్చేటప్పుడు మీ అమ్మ ఇంటి దగ్గర లేదు ఆనంద్. ఈ విషయాలేవి తనకు తెలీదు. నిన్ను తీసుకెళ్ళి మీ అమ్మకు ఎదురుగా నిలబెట్టి
సడన్ సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నాము అంటాడు. అసలు అమ్మ ఎలా ఉంటుందో తెలీదు. నాకు అమ్మని చూడాలని తొందరగా ఉంది నాన్న అంటాడు అంతే ఆశగా. మన ఇంటికి వెళ్దాం పద ఆనంద్ అంటాడు చక్రవర్తి గారు. పదండి అని అశోక్ వాళ్ళతో 2 అడుగులు ముందుకు వేసి మళ్ళీ వెనుకకు తిరిగి వంశీ, దివ్య, రేణుని చూస్తూ వారి దగ్గరకు వచ్చి దివ్య వైపు కృతజ్ఞతాభావంతో చూస్తూ దివ్య 2 చేతుల్ని తన చేతిలోకి తీసుకొని నీ రుణం ఎలా తీర్చుకోవాలి దివ్య అని అడుగుతాడు. ఏంటి అశోక్ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? ఇందులో రుణం ఏముంది? ఆ రోజు నీకు వచ్చిన కల గురించి రేణుకు చెప్తుంటే విని నా ప్రయత్నం నేను చేశాను. ఆ ప్రయత్నం ఫలించింది అని అంటుంది. అంతలోనే లాస్య అక్కడికొచ్చి అశోక్ చేయి పట్టుకొని లాగుతూ బావా తొందరగా వెళ్దాం. అత్తకి నిన్ను చూపించాలని ఎగ్జైట్మెంట్‌గా ఉంది అని అంటుంది. అవును త్వరగా వెళ్ళి అమ్మని చూడాలి అంటూ అశోక్ లాస్యతో వెళ్తుంటే ఫ్రెండ్ కేక్ కట్ చేసి వెళ్ళండి అంటాడు వంశీ. ఇంటికి వెళ్ళాక మా ఇంట్లోనే కేక్ కట్ చేయిస్తామండి అంటూ అశోక్‌ని లాక్కొని వెళ్తుంటుంది లాస్య. అశోక్ ఈ ముగ్గురిని చూస్తూ లాస్యతో వెళ్తుంటాడు. లాస్య, చక్రవర్తి గారు, జగదీష్ సంతోషంగా అశోక్‌ని తీసుకొని వెళ్తుంటే భారతి మాత్రం వెనుకకు తిరిగి ఈ ముగ్గురి వైపు చూసి దివ్యకి కృతజ్ఞతగా 2 చేతులు జోడించి నమస్కరిస్తుంది. దివ్య అవేమీ వద్దు అన్నట్టుగా కళ్ళతో సైగ చేస్తున్నట్టుగా చెప్తుంది. భారతి అది అర్థం చేసుకుని నవ్వుతూ వాళ్ళతో వెళ్తుంది. లాస్య అశోక్ చేయి పట్టుకొని లాక్కెళ్తుంటే ఈ ముగ్గురి మనసులో కూడా అశోక్ తమకు దూరమైపోతున్నాడనే చిన్న భావన మొదలవుతుంది. రేణు కేక్ దగ్గరికి వచ్చి బాధగా చూస్తుంటుంది. ఇక్కడ పూర్ణ డైనింగ్ టేబుల్ మీద డిషెస్ సెట్ చేస్తూ ఇంట్లో ఎవరూ కనిపించడం లేదు, ఎటు వెళ్ళారు వెంకటమ్మ అని అడుగుతుంది డిషెస్ తీసుకొని అక్కడికి వస్తున్న పని మనిషి వెంకటమ్మతో. ఏమోనమ్మా నేను మార్కెట్ నుండి వచ్చేసరికి ఇంట్లో ఎవరూ లేరు అంటూ డిషెస్ టేబుల్ మీద పెట్టి పూర్ణ గారికి వెనుకగా చూస్తుంది. అప్పటికే అశోక్ని ఒక పక్క భారతి మరో పక్క చక్రవర్తి గారు పట్టుకొని వారి వెనక జగదీష్, లాస్య సైలెంట్గా అడుగులు వేస్తూ పూర్ణ వెనుకగా వస్తుంటారు. వెంకటమ్మ వాళ్ళని చూసి అర్థం కన్నట్టుగా నిలబడుతుంది. భారతి వెంకటమ్మను చూసి నోటి మీద వేలు పెట్టుకొని ఇష్ అమ్మకు చెప్పొద్దు అన్నట్టుగా సైగ చేస్తుంది. వెంకటమ్మ ఆ సైగ విని సైలెంట్గా ఉంటుంది. అప్పటికే అశోక్ తల్లిని వెనుకగా చూస్తూ ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతుంటాడు. మరో పక్క పూర్ణ డిషెస్ సర్దుతూనే పాయసం రాలేదు వెంకటమ్మ, పాయసం తెచ్చిపెట్టు. ఆనంద్ 2 సంవత్సరాల పిల్లోడప్పుడే పాయసాన్ని ఇష్టంగా తినేవాడు. ఈరోజు నా బంగారు తండ్రి పుట్టినరోజని పాయసాన్ని చాలా ఇష్టంతో చేశాను. అవన్నీ తీసుకెళ్ళి ఆనంద్ ఫోటో దగ్గర పెట్టాలి అంటుంది. తన మీద తల్లికి ఉన్న ప్రేమను చూస్తున్న అశోక్కి భావోద్వేగంతో కళ్ళు వర్షిస్తుంటాయి. అసలు ఏం జరుగుతుందో వెంకటమ్మకి సరిగ్గా తెలియక హా తీసుకొస్తానమ్మా అని అంటుంది. అన్నట్టు వెంకటమ్మ నా బంగారు తండ్రికి ముద్దపప్పు అంటే కూడా చాలా ఇష్టం. అది కూడా చెయ్యాలి. కిచెన్లోకి వెళ్ళి నేను చేస్తానులే, నువ్వు ఇవన్నీ సర్దుతుండు అంటూ పూర్ణ సడన్గా వెనుకకు తిరిగి వారిని చూస్తుంది. సడన్గా చూసిన ముందు మామూలుగానే అశోక్ని చూసి తర్వాత అశోక్కి అటూ ఇటుగా నిలబడి ఉన్న భర్తని, కూతుర్ని చూసి కాస్త ఆశ్చర్యపోతుంటుంది. అశోక్ మొట్టమొదటిసారి తల్లి మొహాన్ని చూస్తూ సంతోషపడుతుంటాడు. అంతలోనే పూర్ణ వాళ్ళ వైపు నుంచి చూపు తిప్పి తిరిగి అశోక్ మొహాన్ని చూస్తుంటుంది. ఈసారి ఆ చూపు అలాగే నిలుపుకుంటూ చిన్నవిగా ఉన్న కళ్ళు పెద్దవిగా చేసుకుంటూ అశోక్ మొహాన్ని తీక్షణంగా చూస్తుంటుంది. ఆ తీక్షణమైన చూపే ఇష్టంగా ఆప్యాయంగా మారిపోతూ తన చేతుల్ని నెమ్మదిగా అశోక్ మీద మొహం మీదకి పోనిచ్చి సంతోషంతో అశోక్ మొహాన్ని తడుముతూ ఆనంద్ నా ఆనంద్ అంటుంది మెరిసిపోతున్న కళ్ళతో. తల్లిని చూసి భారతి సంతోషంతో ఆశ్చర్యపోతూ నాన్న అమ్మ తమ్ముణ్ణి గుర్తుపట్టింది, మనం ఎవరం ఆనందని గుర్తుపట్టలేకపోయినా అమ్మ గుర్తుపట్టింది అని తల్లిని పట్టుకొని కన్న తల్లి అనిపించుకున్నావమ్మా అంటుంది. లాస్య, జగదీష్ కూడా అది చూసి సంతోషపడుతుంటారు. వెంకటమ్మ కూడా అదంతా వింతగా ఉంటుంది. పూర్ణ కొడుకుని పట్టి పట్టి చూస్తూ ఆనంద్ అని ఆశ్చర్యంగా అంటుంటే చక్రవర్తి గారు సంతోషంతో చూస్తూ అవును పూర్ణ, ఇతను మన ఆనందే. మన ఆనంద్ చనిపోలేదు, ప్రాణాలతోనే ఉన్నాడు. ఇప్పుడు మన కళ్ళ ముందే ఉన్నాడు అంటాడు నవ్వుతూ. ఆ మాటలకి ఇంకా ఎక్కువ సంతోషపడుతూ అశోక్ మొహం పట్టి పట్టి చూస్తూ అవును
నా ఆనంద్ నా కళ్ళ ముందే ఉన్నాడు. ప్రాణాలతోనే ఉన్నాడు. అసలు నేను చూస్తున్నది నిజమా? లేకపోతే ఇదంతా నా భ్రమనా? అని అడుగుతుంది షాక్‌తో. భారతి తల్లితో ఏదో అనబోతుంటే అశోక్ వద్దు అన్నట్టుగా అక్కతో సైగ చేసి వస్తున్న కన్నీళ్లను తుడుచుకొని అమ్మా అని ఆప్యాయంగా పిలుస్తాడు. ఇక ఆ పిలుపుతో పూర్ణలో తల్లి తను ఉప్పొంగిపోయి కొడుకుని పట్టుకొని తడుముతుంటే ఇక అశోక్ ఆ ఆప్యాయతకు కరిగిపోయి అమ్మా అంటూ తల్లిని గట్టిగా హత్తుకుంటాడు. చనిపోయాడు అనుకున్న కొడుకు ఎదురుగా కనిపిస్తుంటే పూర్ణ కొడుకు వెన్ను నిమురుతూ సంతోషపడుతుంటుంది. తర్వాత కొడుకుని ఎదురుగా నిలబెట్టుకొని పైనుంచి కింది వరకు చూస్తూ ఎంత పెద్దవాడివి అయ్యావు ఆనంద్ అని తిరిగి భర్త వైపు చూసి ఏమిటండి ఇదంతా? మన ఆనంద్ ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నాడు? మన దగ్గరికి ఎందుకు రాలేదు? అని కొడుకు వైపు చూసి నాన్న ఆనంద్ నువ్వు ప్రాణాలతో ఉంటే మా దగ్గరికి రావచ్చు కదా! మేమందరం నీ కోసం ఎంతగా పరితపించిపోయామో తెలుసా? అంటుంది. చక్రవర్తి గారు భార్య భుజం చుట్టూ చేయి వేసి మన వాడికి కన్న తల్లిదండ్రులు అని ఆనందికి కూడా ఇప్పుడే తెలిసింది పూర్ణ అంటూ అన్ని విషయాలు చెప్తాడు. పూర్ణ అన్ని విషయాలు విని కన్నీళ్ళు పెట్టుకుంటూ అందరూ ఉండి ఇంత ఆస్తి పెట్టుకొని ఎవరూ లేని అనాథగా ఎన్ని ఇబ్బందులు పడి ఉంటావు నాన్న అంటుంది కొడుకుని ఆప్యాయంగా చూసుకుంటూ. అశోక్ కన్నీళ్ళు తుడుచుకొని అమ్మా నాకు ఇష్టమని పాయసం చేశానన్నావుగా పాయసం తినిపిస్తావా అని అడుగుతాడు. అలాగే నాన్న అని వెంకటమ్మ పాయసం తీసుకురా అంటుంది పూర్ణ. వెంకటం కూడా సంతోషపడుతూ కిచెన్లోకి వెళ్తుంది. పూర్ణ కొడుకుని సంతోషంతో అలాగే చూస్తుంటుంది. ఏమిటమ్మా అలా చూస్తున్నావు? నేను ప్రాణాలతో ఉన్నానంటే నీకు ఇంకా నమ్మకం కుదరడం లేదా అని అడుగుతాడు అశోక్. చనిపోయాడనుకున్న కొడుకు ఇలా కళ్ళ ముందు కనిపిస్తుంటే నిజంగానే నమ్మలేకపోతున్నాను ఆనంద్. కానీ నా బంగారు తండ్రి ప్రాణాలతో ఉన్నాడు. నా కళ్ళ ముందు ఉన్నాడు. నాకు ఇది చాలు. నువ్వు పుట్టినప్పుడు నేను ఇంత సంతోషంగా ఉన్నానో లేదో తెలియదు కానీ ఇప్పుడు నేను పడుతున్న సంతోషం మాత్రం అంతా ఇంతా కాదు. దీనిని నేను మాటల్లో చెప్పలేను అంటుండగా అమ్మగారు పాయసం తీసుకొచ్చాను అని పూర్ణకి అందిస్తుంది వెంకటమ్మ. ఇలా రా నాన్న కూర్చో అని కొడుకుని చైర్లో కూర్చోబెట్టి ప్రేమతో కొడుక్కి పాయసం తినిపిస్తుంది. అశోక్ కూడా సంతోషపడుతూ తల్లి తినిపిస్తున్న పాయసాన్ని ఇష్టంగా తింటుంటాడు. అమ్మ తమ్ముడికి నేను కూడా పాయసం తినిపిస్తాను అంటూ భారతి తల్లి చేతులోంచి పాయసం గిన్నె అందుకొని తమ్ముడికి పాయసం తినిపిస్తుంటుంది. ఇలా చక్రవర్తి గారు జగదీష్ లాస్య కూడా అశోక్కి పాయసం తినిపిస్తుంటారు. సొంతమైన వారి ప్రేమ అభిమానాలు పొందుతూ అశోక్ సంతోషానికి ఇక అవధులు లేవు. కానీ అశోక్ లేని బృందావనంలో మాత్రం ముగ్గురు కూడా మూడు దిక్కుల్లో కూర్చొని అశోక్కి ఫ్యామిలీ ఉన్నందుకు సంతోషపడుతూనే మరో పక్క అశోక్ చక్రవర్తి గారి కొడుకు అనే విషయానికి అశోక్ ఎక్కడ దూరం అవుతాడేమో అని భయపడుతుంటారు. ఇక మన దెయ్యం రాక్షసి అయితే అశోక్ లాస్య బావ మర్దలు అనే విషయాన్ని అసలే భరించలేకపోతుంటుంది. ఇక ఈ కథ ఎన్ని మలుపులు తిరగబోతుందో మీతో నేను ఎన్ని తిట్లు తినిపించుకుంటానో చూద్దాం. మరి వీడియో నుంచి వెళ్ళబోయే ముందు దయచేసి లైక్స్ ఇవ్వండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.